ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అవునమ్మా, ఏ తల్లికైనా బిడ్డ కంటే ఎక్కువ ఏదీ లేదమ్మా. బిడ్డ ఉంటే చాలు తల్లి, ఎక్కడైనా బతికేయగలదు. మరి మీరు నన్ను వదిలేసి బతకగలరా? మరేం చేయమంటావమ్మా, ఇప్పుడు అదొక్కటే మార్గం. బాగా ఆలోచించండి నాన్న. మీరు లేకుంటే అమ్మ ఒక్కతే ఉండాలి. నేను చెడుగా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎప్పటికీ పరిస్థితులు ఒకేలా ఉండవు. ఇంకొన్ని సంవత్సరాలకైనా ఏదో ఒక రోజు అమ్మో మీరు ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని కనీసం చూడొద్దంటే ఎలా నాన్నా? నేను మీ కూతురుగా ఉండి ఏం ఫలితం చెప్పండి? ఇంత పెద్ద ఇల్లుంది, బాగా సంపాదించారు, అదంతా మీ తర్వాత నాకే వస్తుంది. ఆయన ఇప్పుడు వద్దంటున్నారు. రేపు మీరెవరూ లేనప్పుడు ఈ ఆస్తి ఇలాగే వదిలేరు కదా. అప్పుడు ఆస్తి తీసుకుంటే ఆయన మీద నాకున్న గౌరవం కూడా పోతుంది. మళ్ళీ గొడవ అవుతుంది కదా నాన్న. ఆస్తి వద్దు అంటే? నా ఒక్కదానికైతే వద్దు. రేపు మాకు పిల్లలు పుడితే వాళ్ళు కోరుకుంది తీసుకురాగలడా? లేదు కదా. పైగా నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నేను అనుభవించుకుంటే మీకెంత బాధగా ఉంటుంది నాన్న. ఏమో నాన్న, ఆయనతో జీవితం పంచుకోవడం కష్టం. అలా అనొద్దమ్మా. అమ్మా నాన్నని వదిలి ఉండడం అంత సులభం కాదని తనకి తెలుసమ్మా. తెలుసు కదా, మరి ఇప్పుడు నేను ఆయన కావాలా వద్దా? ఒకవేళ నేను కావాలనుకుంటే ఈ ప్రశ్నలేవీ రావు. వద్దనుకుంటేనే ఇవన్నీ వస్తాయి. నా బిడ్డ బతుకుంటే అప్పుడు తన కోసమైనా ఓ మెట్టు దిగేవారు కదా. నాన్న, అమ్మ ఒక మాట అంది. నిజంగా అలా జరుగుతుందా నాన్న? ఏమందమ్మా? అదే, నువ్వు డబ్బు మీద వ్యామోహంతో మంచి వాళ్ళందరికీ చెడు చేశావు. ఆ పాపం నా బిడ్డని బలి తీసుకుందని. నిజంగా అలా జరుగుతుందా నాన్న? నేను ఎవ్వరికి చెడు చేయలేదు కదా. ఆయన నా బిడ్డ పోవడం వల్ల అందరికంటే ఎక్కువగా తల్లిగా నాకే బాధ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తే శిక్ష నాకెందుకు నాన్న? నీ కూతురున్న ఒకే ఒక్క కారణానిక. నువ్వు తప్పు చేసావో లేదో తెలియదు కానీ నాకెందుకు నాన్న ఈ శిక్ష? అంటే మీ ఆస్తులకే కాదు, మీరు చేసే పాప పుణ్యాలకు కూడా నేనే వారసురాలనా నాన్న? ఇది నా పర్సనల్ విషయం. ఎవరూ తలదూర్చాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరంలో అటో ఇటో 5-6 ఏళ్లుగా మనం కలిసి పనిచేస్తున్నాం. నేను చెప్పేది కొద్దిగా విను. మనిషి మీద గౌరవం లేదంటే అతను చెప్పే మాటల మీద కూడా గౌరవం ఉండదు. సరే, నా మీద గౌరవం లేదు, నా మాట మీద గౌరవం లేదు, వదిలేయ్. కానీ నువ్వు చేసే పని సరిగా ఉందని జస్టిఫై చేయగలవా? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం కాదు, కారణం చెప్పలేనప్పుడే ఇలా మాట్లాడతారు. భార్యని వదిలేయాలనుకున్నారు, వదిలేస్తున్నారు. రీజన్ లేకుండా ఇలా చేసేవాళ్ళని ఏమనాలి? మేము నీ దృష్టిలో తప్పుడు మనుషులం కావచ్చు, కానీ మేము అలా చేసింది మా కుటుంబం మంచి కోసం, పని కట్టుకుని చెడ్డ పని చేయడం కోసం కాదు. కానీ నువ్వు నీ కుటుంబాన్నే లేకుండా చేసుకోవాలని చూస్తున్నావు. మరి నిన్నేమనాలి? నువ్వు చేస్తున్న పనికి ఇరుగు పొరుగు వాళ్ళు అనే సూటిపోటి మాటలకి నువ్వు తట్టుకోగలవా? నోటుకొచ్చినట్టు మాట్లాడకండి ప్రభాకర్ గారు. చూసావా, అప్పుడే ప్రెస్టేషన్ స్టార్ట్ అయింది. అన్నీ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా సరే చెప్తున్నాను,
కారణం ఒక్కటే. కొన్ని విషయాలు మా మామకు తెలియాలి. మీకు చెబితే మా మామకు చెబుతారని. చెప్పు. నా పద్ధతులు వేరు, పుష్ప పెరిగిన స్థితి పరిస్థితులు వేరు. అన్ఫార్చునేట్లీ తను నాకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. పెళ్ళయ్యాక మారుతుంది అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ నాన్నలాగే తను ఆలోచించడం ప్రారంభించింది. తప్పకుండా తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఉంటుంది. అమ్మాయి మంచిదని నీకు తెలుసు కదా, నువ్వు తనని దారిలో తెచ్చుకోవచ్చు కదా. కానీ తనని మా మామయ్య అత్తయ్య మంచిగా ఉండనివ్వాలి కదా, ఉండనివ్వరు. అప్పుడు తనకి హానెస్టీగా ఉంటే ఎలా నచ్చుతుంది? ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఇంకొకరి దారిలో నడవాలి. నేను సరైన మార్గంలోనే వెళ్తున్నాను. తను కూడా అలానే అనుకుంటే? తను అమాయకురాలు. చదువు లేదు, ఉద్యోగం లేదు, సంపాదన లేదు. పైగా అమ్మాయికి భయం ఎక్కువ. కానీ నా దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ నేను అలా చేయాలంటే మా అత్తమామలు నా సంసారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. అలాగే, కానీ నువ్వు కూడా కొద్దిగా తగ్గితే. అర్థం కాలేదు. ఈ రోజు మీరు చెప్పే నీతి నియమాలు మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ రేపు పిల్లలు పుట్టాక వాళ్ళని స్కూలుకు పంపించాలి. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పిల్లలు వెళ్ళే స్థాయిలోనే ఉండాలి. ఈ మాట నేను కాదు, మీ పిల్లలు కాస్త పెద్ద అయితే వాళ్ళే నిన్ను అడుగుతారు. వాళ్ళకేం సమాధానం చెప్తావు? మీరు ఇలాగే జీతం మీద ఆధారపడితే వాళ్ళ ముందు బొమ్మల్లా నిలబడాల్సి వస్తుంది. నా పెంపకంలో పెరిగిన పిల్లలు నన్ను ఫాలో అవుతారు తప్ప కట్టుబాట్లు తప్పి విచ్చలవిడిగా బిహేవ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. డబ్బు ఎంతున్నా సరిపోదు, మనకి వచ్చినంతలోనే సరిపెట్టుకోవాలి. మీకు కావాలంటే అందుకోసం కష్టపడి సంపాదించుకోమని చెప్తాను. ఇలా అయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మొత్తానికి కష్టజీవుల కుటుంబాన్ని తయారు చేయడానికి రెడీగా ఉంటే మేం మాత్రం ఏం చేయగలం? నీ తలపైన శని కూర్చున్నాడు. మంచి విషయాలు చెప్తే వినిపించవు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు అర్థం కావు. చుట్టూ చూసేదే నిజం, మీరు అనుభవిస్తున్నదే భోగం అనుకుంటున్నారు. కానీ నీతి నిజాయితీలోనూ ఒక వైభోగం ఉంది. అది తెలిస్తే మీకు కూడా నాలాగే బతకాలనిపిస్తుంది. అంతేగాని మీలా తప్పుడు పద్ధతుల్లో వచ్చే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆనందపడలేను. చూసిందల్లా మనకే కావాలనుకుంటే మీరన్నట్లు ఎంత డబ్బున్నా సరిపోదు. డబ్బు ఒక పెద్ద జబ్బు. దానికి అలవాటు పడితే ఎవరూ కూడా బాగు చేయలేరు. మనకు భగవంతుడు కళ్ళు, ముక్కు, నోరు దగ్గరగా ఎందుకు పెట్టాడో తెలుసా? కళ్ళు చూసి ఆశపడిందల్లా నోటికి అందించాలని. మనసు ఆరాటపడుతుంటే అది ఒంటికి మంచో చెడో చెప్పడానికి ముక్కుకి వాసన చూసే గుణాన్నిచ్చాడు. ఆ ముక్కు బాగోలేదని చెప్పినా కూడా నోట్లో వేసుకుంటే మన ఆరోగ్యమే చెడిపోయేదే. కంటికి ఇంపైంది ఎప్పటికైనా కంపే. ఇది నేను చెప్తున్నమాట కాదు, జీవిత సత్యం. మీరు పెద్దవాళ్ళు, ఈపాటికే ఈ పరమార్థాన్ని గ్రహించి ఉండాలి. అయినా ఇంకా మీరు నన్నే దారి మార్చుకోమని చెప్తున్నారంటే మీకివన్నీ చెప్పడం వ్యర్థం. అయినా మీకివన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాతో మామా అని పిలిపించుకుంటున్నాడే, ఆయనకి చెప్తారని. నేను కూడా ఆయన చెప్పారనే వచ్చాను. ఇది జీవితానికి సంబంధించింది, ఊర్లో జరిగే పంచాయతీ కాదు. 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని ఇలా పాంప్లెట్స్ వేసి మరీ అందరికీ పంచుతున్నట్టు చెప్తున్నారు. నన్ను కాంప్రమైజ్ చేయడానికి మిమ్మల్ని పంపించడం ఎలా ఉంటుందో తెలుసా? దుర్యోధనుడు సంధి కోసం శకునుడి పంపించినట్టుగా ఉంది. ఆ భారతంలో కురుక్షేత్రం జరిగింది. మరి మా సంసారంలో ఏం జరగాలని మా మామ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఇక నేను ఉంటానండి.